నిజానికి చంద్రబాబు, వైఎస్ఆర్ ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు. ఒకే ఒక్కసారి తన పాలనపై టీడీపీ చేస్తున్న ఏదో దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇలాంటి పనులు చేస్తున్నా నిన్ను ఎందుకు కన్నానా అని నీ తల్లి కూడా బాధపడుతోందయ్యా చంద్రబాబు అని అన్నారు వైఎస్ఆర్. అదే ఆయన నోరు జారి అన్న అతిపెద్ద మాట. అది అప్పట్లో పెద్ద వార్తయింది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే అసలు వైఎస్ఆర్ అన్నది పెద్ద విషయంగానే అనిపించదు. ఆ స్థాయిలో దుర్భాషలాడారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దేనికి గౌరవం ఇచ్చినా, ఇవ్వకపోయినా వయసుకైతే ఇవ్వాలి. ఆ విషయంలో పూర్తిగా గాడి తప్పి ప్రజల్లోని ఒక వర్గం ఓటర్ల క్రోధానికి కారణమయ్యారు. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాల్లో ఈ కంప్లైంట్ బలంగా వినిపిస్తూ వచ్చేది. వైఎస్ఆర్ విషయంలో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ. ఆయన ఎన్నో స్కీములు పెట్టినా ఇది మాత్రం కలికితురాయి. ఎందుకంటే ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తికి భయం గొలిపే విషయం ఏదైనా వస్తే ఏ ఆస్పత్రికి వెళ్ళాలి, ఖర్చు ఎంతవుతుంది, ఆ భయాన్ని పూర్తిగా చెరిపేసిన స్కీమ్ ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ ఎందరికో దేవుడైపోయింది కూడా ఈ విషయం వల్లే. కటిక పేదలే కాకుండా మధ్యతరగతి, కాస్త ఎగువ మధ్యతరగతి వర్గానికి కూడా ఈ స్కీమ్ వర్తించడం వల్ల ఓటు బ్యాంక్ విస్తృతంగా పెంచుకున్నాడాయన. పైగా ఇది కులాలకి అతీతమైన స్కీమ్. ప్రతి ఇంట్లోనూ తనకో, భార్యకో, పిల్లలకో, వృద్ధులకు ఉపయోగపడే స్కీమ్. కనుక ఎమోషనల్ కోషెట్ చాలా బలంగా ఉండే పథకం ఆరోగ్యశ్రీ. అంతటి ఎమోషనల్ కోషెట్ ఉన్న స్కీమ్ జగన్ ప్రభుత్వంలో ఏది ఉంది? అమ్మఒడి పేరుతోనో, పెన్షన్ పేరుతోనో, పేరు ఏదైనా కావచ్చు, జగన్ ఇచ్చింది డబ్బు. ఈ డబ్బు ఎంత పంచినా అవసరం తీరుతుందేమో తప్ప ఎమోషన్ ని టచ్ చేయలేదు. మిగతా రేపటి ఎపిసోడ్లో ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.